హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రక్షన్ రాజకీయాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, సానుభూతి పరులను కొట్టే కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతుండగానే మరోవైపు వైసీపీ కార్యాలయాలను కూర్చే కుట్రకు తెరదీసింది కూటమి ప్రభుత్వం. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను జస్ట్ 2 గంటల్లోనే 7 బుల్డోజర్ల సాయంతో భారీ పోలీస్ పహార మధ్య కూల్చివేశారు. ఒకసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత మిగతా మాట్లాడుకున్నాం. సో తెల్లవారుజామున భారీ పోలీసు బలగాల మధ్య సిఆర్డీఏ అధికారులు అండ్ మున్సిపల్ శాఖ అధికారులు అందరు కలిసి ఈ కట్టడాన్ని కూల్చేసే ప్రయత్నం చేసింది. తర్వాత నేలమట్టమైన ఈ బిల్డింగ్ శిథిలాలు ఇట్లా మిగిలిపోయాయి అన్నమాట. ఇది కథ. గతంలో ఇట్లా ఉండే కూల్చక ముందు అంటే ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయి 2వ ఫ్లోర్ కూడా పడి త్వరలోనే ప్రారంభం కావాల్సిన ఈ కార్యాలయం ఒకవైపు హైకోర్టులో కేసు వేసిన వైసీపీ తరఫున లీగల్ టీము కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా అవేవి పరిగణలోకి తీసుకోకుండానే కూల్చి పారదొబ్బారు. సరే, ఇదంతా డిస్ట్రక్షన్ రాజకీయం అనుకుందాం. ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారంటే 2019లో మే 31న ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి నీ తెలివి అని చెప్పి ఆయన ట్వీట్ చేసిన సందర్భంలో ఏదైనా అంటే ఏ పాలకుడైనా నిర్మాణం వైపు అడుగులేయాలి కానీ కూల్చివేతల వైపుకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకవేళ వైసీపీది అక్రమ నిర్మాణం, అక్రమ కబ్జా, రైతులను బెదిరించి ఈ కట్టడాలు కట్టుకున్నారని అనుకుంటే అని భావిస్తే, లీగాలిటీస్ ఏమి లేవని భావిస్తే కూల్చడం కరెక్ట్ అనుకుందాం. మరి ఇవే టీడీపీ కార్యాలయాలు ఎట్లాంటి పరిస్థితుల్లో కట్టబడ్డాయి, దానికి ఈ చంద్రబాబు నాయుడు అండ్ టీం వ్యవహరించిన వ్యవహారం ఏంటంటే ఇప్పుడు మీకు నిజాలతో సహా ఆధారాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. ఇది మొత్తం 10 జిల్లాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయాల కోసం, జిల్లా కార్యాలయాల కోసం టీడీపీ సేకరించిన భూములు. ఎక్కడ? వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నంబర్ 295/1A1B నాగరాజు పల్లి విలేజ్ కడప మండలంలో జీవో ఇచ్చి ఏం చేసిరు, ఎకరా భూమిని కొనుగోలు చేసిరు. 33 ఎకరాల లీజుకు తీసుకున్నారు. ఇది కడప జిల్లాకు సంబంధించిన వ్యవహారం. ఇక శ్రీకాకుళం జిల్లాలో పాత శ్రీకాకుళం విలేజ్ లో జీవో నెంబర్ 318 డేటెడ్ 2015. ఇదంతా ఎప్పుడంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ జిల్లా కార్యాలయాల కోసం సేకరించిన భూములు. ఎన్ని? 2 ఎకరాలు 25,000 రూపాయల చొప్పున 99 ఏళ్లకు లీజ్ తీసుకున్నారట. గుంటూరులో ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలంలో 3 ఎకరాల 65 గుంటలు ఎంత? 1000 రూపాయల అంటే ఎకరానికి 1000 రూపాయల చొప్పున 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఇది ఎప్పుడు? ఎకరం 2018లో ఎకరం భూమిని సేకరించారు. 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున దీన్ని లీజుకు తీసుకున్నారు. తర్వాత కృష్ణా జిల్లాలో విజయవాడ అర్బన్ మండలంలో తీసుకున్నారంట. ఎకరానికి కొంచెం తక్కువ 0.95 సెంట్స్. ఇదెంత? ఎకరానికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజు. ప్రకాశం జిల్లాలో పెల్లూరు విలేజ్ ఆఫ్ ఒంగోలు మండలం ఎంత? ఎకరం 96 సెంట్లు. ఇది కూడా 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున సేకరించింది. తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో మరొకటి అక్కాయిపల్లి విలేజ్ కడప మండలం 2019లో అంటే దిగిపోవడానికి ముందు 2 ఎకరాలను సేకరించిన 33 ఏళ్లకు. చిత్తూరు జిల్లాలో గండ్లపల్లె విలేజ్ లో ఎకరం 20 సెంట్లు. ఇది కూడా 99 ఏళ్ల పాటు ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి మండలంలో 30 సెంట్లు లీజ్ అమౌంట్ మెన్షన్ చేయాలి. మరి వైసీపీ చేసింది అక్రమమే అనుకుంటే, వైసీపీ అక్రమంగా సేకరించి ఆ బోట్ యార్డ్ స్థలం ఏదైతే ఉందో ఆ ఏరియాలో తాడపల్లిలో ఇప్పుడు అది అక్రమ నిర్మాణం అని మీరు భావించినప్పుడు మరి ఈ వీటి సంగతి ఏం చేద్దాం? ఇవే కాకుండా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న 3.65 ఎకరాల స్థలం విలువ 75 కోట్ల పైనే ఉంటుంది. ఈ భూమిలో వాగు, పోరంబోకు, కాలువ భూమి రైతులకు కేటాయించిన డి పట్టా భూములు ఉన్నాయి. కాలువను పూడ్చి పోరంబోకు భూమిని ఆక్రమించి రైతుల భూములను కబ్జా చేసి మరి పార్టీ కార్యాలయం కట్టారు.
99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించింది ఎకరాకు 1000 రూపాయలు మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామరెడ్డి పేర 65 సెంట్లు, కొల్లా నాగరావు పేరిట ఎకరం 75 సెంట్లు ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట ఎకరం 75 గుంటలు ఎకరాలను డీ పట్టాలు ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి వారు సాగు చేస్తున్న పంటలను ప్రొక్లైన్లతో దున్నేసి రాత్రికి రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఎక్కడ? మంగళగిరి సెంట్రల్ ఆఫీస్. దాని తాలూకా డాక్యుమెంట్ ఇది. సో ఆత్మకూరు విలేజ్ సిచ్యువేటెడ్ మంగళగిరి మండలం. ఎంత? 3.65 సెంట్లు. ఇది చూడండి, ఇది రెవెన్యూ శాఖ ఇచ్చిన డాక్యుమెంట్ అన్నమాట. ఈ పీరియడ్ ఆఫ్ 99 సంవత్సరాలు. ఎకరానికి ఎంత? 1000 రూపాయలు. 2016లో కొనుగోలు చేసినట్టు ఈ డాక్యుమెంట్ రుజువు చేస్తుంది అన్నమాట. ఇది అంటే టీడీపీ విధ్వంసకర పాలన ఎట్లుంటది అన్నది రుజువు చేయడానికి ఇవన్నీ అన్నమాట మీ ముందర పెట్టా. ఇక ఒకసారి చరిత్రలోకి వెళ్తే, హైదరాబాద్ లో అత్యంత విలాసవంతంగా కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో, ఇప్పుడు టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో, అది కూడా అక్రమంగా సంపాదించుకున్నదే అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఆ ఎన్టీఆర్ భవన్ కు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా నానా రచ్చ చేసి, కానీ దానికి సంబంధించి చంద్రబాబు ఏ రోజు కూడా సమర్థించుకునే ప్రయత్నమే చేసిండు తప్ప ఈ పచ్చపత్రికలలో ఏ రోజు కూడా అది అక్రమమో సక్రమం అని ఆయన నోటి ద్వారా వినలే. పైగా అది ఎల్వి ప్రసాద్ ప్రైవేట్ భూమి. ఆ భూమి ఇచ్చినందుకు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇప్పుడు ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉందో ఆ భూమిని, గవర్నమెంట్ భూమిని దారాదత్తం చేసి ఈ భూమిని తీసుకున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ. మరి వీటన్నిటికీ చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడు? ఇది చరిత్ర ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. చంద్రబాబు చేసిన అక్రమాలకు సంబంధించి, చంద్రబాబు పెట్టిన కబ్జాలకు సంబంధించి, హైటెక్ సిటీ పేరు చెప్పి దాని చుట్టూ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి కథలుగా చెప్పవచ్చు. కొన్ని 100 ఎపిసోడ్లు చేయొచ్చు. ఇప్పుడు వైసీపీకి సంబంధించి మేమేం వకాలత పుచ్చుకోలేదు, ఇంకొకటి అంటే దానికి సంబంధించి బాకాలేం ఊదట్లేదు. మరి వాళ్ళు చేసింది అక్రమం అయితే మీరు చేసింది కూడా అక్రమమే కదా. సాక్షాత్తు మీ సెంట్రల్ ఆఫీస్ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ సెంట్రల్ ఆఫీసే అక్రమ కట్టడం అని చెప్పి గతంలో కేసీఆర్ తో సహా చాలా మంది విమర్శలు చేశారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? సో కూల్చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, మ్యాటర్ ఆఫ్ టైం. ఈరోజు చూసినాం కదా, 2 గంటల్లో ఒక బిల్డింగ్ కూల్చేసిండ్రు, అది అక్రమం అని చెప్పి మీ సోషల్ మీడియా పచ్చమందరం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొల్లగొట్టిన భూముల సంగతి ఈ వివరాలని తీస్తే పెద్ద ఉపద్ఘాతం అవుతుంది. రామోజీరావుకు మీరు కట్టబెట్టిన భూములు, ఆయన అంటే జిల్లా కార్యాలయాల కోసం, టాబ్లెట్ల కోసం మీరు కేటాయించిన భూదందా ఇవన్నీ బయటకు వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. సోషల్ మీడియా ఈ పచ్చ హమాస్ బ్యాచ్ కు అంటే వాళ్ళ ఎమోషన్స్ కోసం మీరు పాలిస్తున్నారా? ఒక వైపేమో దాడులు చేస్తారు, ఒక వైపేమో విగ్రహాలు కూల్ చేస్తారు, ఇంకో వైపేమో గత ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలు, శిలాఫలకాలను కూల్ చేస్తారు. ఎంతకని భరించేది? దీనికి సంబంధించి నేషనల్ మీడియా కూడా ఈ రోజు కోడై కూస్తుంది. చంద్రబాబు నాయుడు డిక్టేటర్ అని చెప్పి నానా మొట్టికాయలు వేస్తుంది. అయినా మనకు బుద్ధి రాదు. టైమ్స్ నౌలో వచ్చిన ఆర్టికల్ ఇది. Former Chief Minister Jagan Mohan Reddy has responded on the demolition carried out at the Honorable Chief Minister Chandrababu Naidu. Jagan said Naidu is acting like a dictator. Jagan Mohan Reddy says High Court orders were disregarded. Won't bow down to acts of vendetta is what Jagan Mohan Reddy has said. Jagan Mohan Reddy hitting out at the Honorable Chief Minister Chandrababu Naidu, saying that this is in fact a violation. Naidu acting like a dictator అని చెప్పి నేషనల్ మీడియా కూడా ఈరోజు చివాట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే మీ పాలన ఇట్లనా? ఇది ఇండియా టుడే అయితే టైమ్స్ నౌ. Development YSRCP Central Office bulldozer action in Andhra Pradesh's Tadepalli where the YSRCP said. సో బుల్డోజ్ గవర్నమెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో కొలువు చేసిన కూటమి ప్రభుత్వం అని చెప్పి జాతీయ పత్రికలు, జాతీయ మీడియా కూడా ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కాదు కదా చంద్రబాబు గారి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఇది కాదు కదా ఆశించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎక్కడ పోతున్నాం అసలు? ఏం చెప్పి మీరు హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు పాలకులుగా ఎన్నికైనరు? ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారికి ఇది మంచిది కాదని ఆల్రెడీ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే ఆయనకు హితవు పలికే ప్రయత్నం చేస్తున్నారు. వింటేజ్ మాస్ అంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రాన్ని మరో పురోభివృద్ధి వైపు తీసుకెళ్తారని చెప్పి
ఆశిస్తున్న తరుణంలో ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు అవసరమా? ఎవరు అడిగేవారు లేరనా? సో ఇది ఈ కక్షపూరిత రాజకీయాలు ఎంత మాత్రం మంచిది కాదు. ఇక్కడ మీకు ఒక కామెంట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇఫ్ కంటిన్యూస్ లైక్ దిస్ టీడీపీ కూటమి విల్ బి వానిష్డ్ ఇన్ ఎలక్షన్స్ డెఫినెట్లీ ఈవెన్ థో ఇఫ్ దే యాజ్ అలయన్స్ ఇన్ 2029 ఎలక్షన్స్. ఇట్లనే కనుక కూటమి అంటే 3 పార్టీలు ఇట్లే కనుక వ్యవహరిస్తే 2029 నాటికి వ్యానిష్ అయిపోతుందని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. కొంచెమన్నా సెన్సిబుల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. అసలు ఏ పార్టీ నియతిగా పనిచేస్తుంది? బీఆర్ఎస్ కూడా గతంలో ఇక్కడ తెలంగాణలో చాలా ఖరీదైన భూములను ₹2 కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వాటినేమి వెనక్కి తీసుకునే ప్రయత్నం, అక్కడ కఠిన నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేయలే. వాళ్ళు కొలువై ఇప్పటికి 6 నెలలు అవుతుంది. మీరు కనీసం ప్రమాణ స్వీకారం చేసి 6 రోజులు కాలే ఇట్లాంటి దిక్కుమాల వ్యవహారాలు చేస్తే ఎట్లా క్షమిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఒకసారి ఆలోచించాలి కదా. మళ్ళీ నోట్లకి వెళ్ళి మాటలు తినవు 40 ఏళ్ళ అనుభవం, సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానం అని చెప్పి మాట్లాడతారు. దీనికోసమా? ఒకసారి ఆలోచించండి చంద్రబాబు గారు. లైఫ్ లో అంటే జీవిత చరమాంకంలో మీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నది ఇది కాదు. వింటేజ్ అడ్మినిస్ట్రేషన్ ను ఆశిస్తున్న తరుణంలో ఇట్లాంటి అంటే డిస్ట్రక్షన్ పాలన కాదు మీ నుంచి ఆశిస్తున్నది. దయచేసి కొంచెం సెన్సిబుల్ గా ఆలోచించి ప్రజల కోణంలో, ప్రజాస్వామ్య కోణంలో రాజ్యాంగబద్ధంగా ఏమనుంటే చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి పాలన కరెక్ట్ కాదు. ఇంకా చెప్తే చాలా ఉంది, ఇంకా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.